శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా ఔదుంబరా ఔదుంబరా నరసింహ సరస్వతి ఔదుంబరా దత్తాత్రేయ మాం పాహి సద్గురురాయ మాం పాహి దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాఖీ సద శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సవితృకాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దోచౌపాతి దేవు లక్ష్మి ఘన సంఖ్యాభోజిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సుమతీనందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పీఠికాపురా నిత్య వికార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దత్తభక్తులకు మరియు శ్రీపాద శ్రీవల్లభ
భక్తులందరికీ నమోవాకాలు సమర్పించుకుంటూ చాలా కాలం అయింది, చాలా నెలల తర్వాత ఈ వీడియో చేయటం జరుగుతుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని ఆఫ్ చేయటం జరిగింది. ఇక ముందు రెగ్యులర్గా ఈ వీడియోస్ అన్నీ వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరియు లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పనిసరిగా చేస్తే మంచి మంచి వీడియోలు రావటానికి ఆస్కారం ఉంటుంది. ఇంతకీ నేను ఎవరో తెలుసు కదా, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని ప్రపంచానికి అన్ని భాషల్లోనూ అందించినటువంటి మల్లాది గోవింద దీక్షితులు గారి అల్లుణ్ణి. నా పేరు బొమ్మిరెడ్డిపల్లి వెంకటరామ భాస్కర గాంధీ. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ప్రతి వాడికి జ్ఞానం అనేది అవసరం. ఆ జ్ఞానాన్ని ఏ రకంగా వాడుకోవాలి? మనకి భగవంతుడు నిప్పునిచ్చాడు, దాన్ని వంట వండుకోవడానికి పనిచేయచ్చు, లేకపోతే మొత్తం కొంపలన్నీ తగలడానికి ట్రై చేయొచ్చు, దాన్ని వాడుకోవచ్చు. వాడకంలో తేడాలు ఉంటాయి, కానీ దేవుని సృష్టిలో మాత్రం ఆ వస్తువుని పవిత్రమైన వస్తువుగా మనకు అందించటం అనేది జరిగింది. అందులో ప్రతి వాడికి ఏదో ఒక సమస్యతోటి సతమతం అవుతూ ఉంటాడు. ఇంట్లో ఆర్థిక సమస్య, లేకపోతే ఆర్థికంగా అన్నీ ఉన్నా కానీ ఈ పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదో ఒక సమస్యతోటి బాధపడుతూ ఉంటాడు. అన్ని సమస్యలకి పరిష్కారం ఏంటంటే జ్ఞానం లేకపోవటమే. ఆ జ్ఞానాన్ని మించినటువంటి సంపద ప్రపంచంలో ఎక్కడా లేదు. నహి జ్ఞానేన సదృశం నిహ విద్యతి అన్నాడు. అంటే జ్ఞానంతో సమానమైన పవిత్రమైన వస్తువు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. జ్ఞానం కనుకుంటే అన్నీ ఉన్నట్టే. ఒక బావి ఉంది, ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆ గ్రామస్తులంతా నీళ్లు తోడుకోవటం మొదలెట్టారు. తెల్లారగట్టే 4 గంటలకల్లా వెళ్ళి ఆ చీకటితోటే తోడుకునేవారు. ఆ గ్రామస్తులందరికీ అదే ఆ నుయ్యే ప్రధానమైనటువంటి వనరు అన్నమాట నీరు తాగటానికి. అందుకని కుండలన్నీ తీసుకొచ్చి, కుండలతోటి బిందులతోటి తీసుకెళ్ళి వాళ్ళు చాల తీసుకొచ్చి తోడుకుని ఆ చాలతోటి ఈ నీళ్ళని పట్టుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. ఒకరోజు తెల్లారగట్టే ఒక ఆవిడ, మొట్టమొదటిసారిగా వచ్చిన ఆవిడ అక్కడికి రాగానే బాబోయ్ పెద్ద పాము ఉందని చెప్పింది. ఆ గ్రామస్తులందరూ దగ్గరికి వెళ్ళటానికి భయపడుతున్నారు. ఊళ్ళో వాళ్ళంతా కర్రట్టుకుని వచ్చేసారు ఆ పామును కొట్టడానికి. అంతలోకి ఒక ముసలి అవ్వ ఆ జనాల్లోంచి లాంతరట్టుకుని, అంటే జ్ఞానదీపాన్ని పట్టుకుని, అది రాత్రి నేను వదిలేసినటువంటి తాడురా, తాడు చాంతాడది, దాన్ని వదిలేశాను, అంతా పాము అనుకుంటున్నారు అన్నారు. అంటే పాము అనుకున్నంతసేపు కూడా అందరిలోంచి లోపల భయం వచ్చింది, ఆందోళన వచ్చింది, ఉద్రేకం వచ్చింది, అన్ని భావాలు కలిగాయి. కానీ గురువు అనేవాడు జ్ఞాన ప్రబోధ చేయటానికి వచ్చి జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టి, అది వాస్తవంగా ఇది తాడు, అది పాము కాదు అని ఎప్పుడైతే గురువు గారు చెప్పాడు, ఆ గురు స్వరూపంలో వచ్చినదే అవ్వ. అలాగా అప్పుడు అన్నీ దూరం అయిపోయాయి. మనలోని భావాలన్నీ దూరం అవటానికి జ్ఞానాన్ని సంపాదించాలి. ఆ జ్ఞానం ఎలా వస్తుంది అంటే ఒక్కొక్కడికి స్వానుభవం చేత వస్తుంది. స్వానుభవం అంటే ఏంటి? రోడ్డు మీద పెడుతూ ఉంటే అంతకుముందు పుస్తకంలో నిప్పు ముట్టుకుంటే కాలుతుంది, బొబ్బలు ఎక్కుతాయి శరీరాన్ని అని ఉంటుంది.
కానీ నిజంగా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవడో తారాజు వేస్తాడు, ఆ తారాజు కింద పడుతుంది. అది ఇనపరేకుతో తయారు చేసింది కాబట్టి దాని మీద కాలు వేసిన వెంటనే అంటుకోవటం, శరీరానికి బొబ్బలెక్కటం ఇవన్నీ జరుగుతాయి. అంటే అంతకుముందు థియరిటికల్ నాలెడ్జ్ నేర్చుకున్నవాడు ప్రాక్టికల్గా తాను అనుభవించి నేర్చుకుంటాడు. ఇక ముందు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, వేడి వస్తువును మనం చేతితోటి తాకూడదు అనే జ్ఞానం వస్తుంది. ఇది ఎలా వస్తుంది అంటే స్వానుభవంతో వస్తుంది. 2, సంఘాన్ని పరిశీలన చేయటం వల్ల వస్తుంది. అప్పులు చేసి వాడు సూసైడ్ చేసేసుకున్నాడు. సూసైడ్ చేసుకుంటే కుటుంబం అంతా సూసైడ్ చేసేసుకుంది. అధిక వడ్డీలకి తెచ్చుకుని తన యొక్క పరిస్థితి ఏంటో తెలియక ఇది సమాజంలో జరుగుతోంది, తాను ఆ అప్పులు కట్టలేక తాను సూసైడ్ చేసేసుకుంటున్నాడు. దీంతో అది చూసిన వాడు ఏం చేస్తాడంటే అప్పు చేయకూడదు, మనం కూడా మన పరిస్థితి కూడా అలాగే వస్తుందని సమాజాన్ని గ్రహించి సమాజంలో ఉండే వివిధ వ్యక్తుల్ని అవగాహన చేసుకొని ఆ రకంగా జ్ఞానాన్ని సంపాదించడం 2వది. అంటే స్వానుభవంగా నేర్చుకోవటం, 2 సమాజంలో ఉండేటటువంటి వ్యక్తుల్ని బట్టి జ్ఞానాన్ని సంపాదించటం, 3 పుస్తక జ్ఞానం. పుస్తకాలు కూడా మనల్ని సన్మార్గం వైపు నడవడానికి ఉపయోగపడతాయి. అది మౌనం వహించిన మహాముని. పుస్తకం అంటే ఏంటి? మౌనం వహించిన మహాముని, మహా ఉపన్యాసకుడు. ఈ ప్రపంచంలో ఎవరినైనా మనల్ని మోసం చేయొచ్చు, కానీ ఒక పుస్తకం ఎప్పుడు మోసం చేయదు. అది నవ్విస్తుంది, కవిస్తుంది. మహా ఉపన్యాసకుడు, మరో ప్రపంచానికి కొనిపోయి ఇంద్రజాలికుడు. అందుకని పుస్తకాన్ని ఎప్పుడు కూడా మనం చూచా తప్పకుండా అందులో మంచి విషయం ఉంటే స్వీకరించాలి, చెడు ఉంటే గింటేయాలి. అందుకని మంచి సాహిత్యానికి సంబంధించిన సాహిత్యపు విలువలతో మన నైతిక ప్రవర్తనని మార్చేటటువంటి పుస్తకాలు ఏమైనా ఉంటే కనుక వాటిని చదువుకుని అందులో ఉండే మ్యాటర్ని అవగాహన చేసుకుని తదనుగుణంగా మన యొక్క ప్రవర్తనని మార్చుకుంటే వాడు మహానుభావుడు అవుతాడు. వేదాధ్యయనం చేసి వేదాలన్నింటినీ అవగాహన చేసుకుని తాను యొక్క మహర్షిగా అవతరించినటువంటి ఎంతో మహానుభావులు ఉన్నారు. వాళ్ళు దేవతలుగా కూడా కొలవబడుతున్నారు ప్రపంచంలో. వాళ్ళకి ఏ వేదం కూడా వేదాలని అనుసరించారు కాబట్టి నిప్పు పుట్టమంటే పుడుతుంది. వాడు ఎవడికి ఏ జీవికి అపకారం కలిగించకుండా ఉంటాడు. అటువంటి వ్యక్తిత్వ వికాసానికి పనికొచ్చేటటువంటి సద్గ్రంథాలు ఇలా ఈ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనేటటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు ఎన్నో 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 ఉన్నాయి. వాటన్నిటినీ చదివి వాటిని అవగాహన చేసుకుని తన యొక్క ప్రవర్తనను మార్చుకుంటే తాను దైవస్వరూపుడుగా మనుష్యత్వంలోంచి ముముక్షత్వంలోంచి దైవత్వంలోకి మారటమే మనిషి యొక్క నిజమైనటువంటి లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించాలి అంటే అందరూ కూడా సన్మార్గంలో ఉండటానికి సొసైటీని, తన యొక్క ప్రవర్తనని, అనేక సద్గ్రంథాలని, దైవ సంబంధమైనటువంటి గ్రంథాలన్నింటినీ చదివి తన యొక్క ప్రవర్తనని మార్చుకోవాలి. మార్చుకుంటే తాను దైవస్వరూపుడుగా సమాజంలో ఉన్నతమైన స్థితికి వచ్చి తన ద్వారా వ్యక్తి మారాలి. ముందర వ్యక్తి మారితే కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం మారితే సంఘం బాగుపడుతుంది. ఆ సంఘం వల్ల దేశం, రాష్ట్రం, దేశం మొత్తం అంతా కూడా బాగుపడుతుంది. అందుకని ఎక్కడ లోపం ఉందంటే వ్యక్తిలోనే లోపం ఉంది. తన అవగాహన రాహిత్యం వల్ల అవగాహన లేదు వాడికి. అవధూత అంటే ఎవడు అని అంటాడు. అవధూతకిను శ్రీపాదుడికి తేడా ఏంటి అంటే శ్రీపాదుడు సంకల్ప సహితంగా ఉండేవాడు శ్రీపాదుడు, సంకల్పరహితంగా ఉండేవాడు అవధూత. అవధూతని ఇక్కడ పుట్టమంటే పుడతాడు, కానీ శ్రీపాదుడిని పుట్టమని అవధూత కనుక
ఆర్డర్ వేసాడు అనుకోండి, పుట్టడం అనేది జరగదు. అంటే స్వయంగా సంకల్పం అనేది, సంకల్పమే కోరికగా మారుతుంది. ఆ కోరిక నెరవేరితే సుఖం, నెరవేరకపోతే దుఃఖం. అందుకని సంకల్ప సహితంగా ఉండేవాడు శ్రీపాదుడు, సంకల్పరహితంగా ఉండేవాడు అవధూత. అవధూతకి లిమిట్లెస్. ఎలా ఉంటారు అంటే సిగరెట్ కాలుస్తాడు, మందు కొడతాడు. ఇది పదార్థ జ్ఞానం కానీ యథార్థ జ్ఞానంలోకి ఎవడు వెళ్ళట్లా. పైన చూసి ఆ సిగరెట్ కాలుస్తున్నాడు, మనకు మళ్ళీ సిగరెట్ కాలుస్తున్నాడు అంటాడే తప్ప, అవధూత ఎప్పుడు కూడా అగ్ని పూజ చేస్తాడు. ఆ అగ్ని పూజ చేసేటప్పుడు ఎక్కడికైనా వెళితే అగ్ని కనుక అక్కడ ఉందనుకోండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది అతనికి, ఆ అవధూతకి. అలా మనసు ప్రశాంతంగా లేదు అంటే అగ్ని లేదనమాట అక్కడ. అందుకని ఎవడూ వెలిగించడు కాబట్టి ఆ స్థితి మనం అర్థం చేసుకోలేం. కాబట్టి వాళ్ళే ఏం చేస్తారంటే ఓ సిగరెట్ వెలిగించి ఆ సిగరెట్ చివరన అగ్నిని చూసుకుంటూ మురిసిపోతూ ఆనందంగా బ్రహ్మానంద స్థితిలో ఉంటారు. అంతే తప్ప అలాగే మన యొక్క కర్మను తీసేయటానికి కొట్టడం, తిట్టడం ఇవన్నీ చేస్తారు, రాళ్ళు విసరటం అవన్నీ చేస్తారు. మనల్ని ఉద్ధరించడానికి వచ్చింది ఈ అవధూత తత్వం. అలాంటి అవధూతల చరిత్రలు, శ్రీపాదుల చరిత్రలు చదివి మన యొక్క జన్మని సార్థకం చేసుకుంటారని ఆశిస్తూ, నెక్స్ట్ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ ద్వారా మనం మళ్ళా ఈ రెగ్యులర్గా ఉండే వీడియోస్ ఉంటాయి. కాబట్టి మీరంతా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలా కామెంట్ చేయటం వల్ల అలాగే మీకు అనుగుణంగా చాలా వీడియోస్ వస్తాయి. అందుకని దీన్ని ఆదరిస్తారని ఆశిస్తూ జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపంచే, శ్రీపాదరాజం శరణం ప్రపంచే, శ్రీపాదరాజం శరణం ప్రపంచే.